అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నవంబర్ 16 ఈరోజు భారతీయ మీడియా సినిమా వ్యాపార రంగంలో అప్రతిహతమైన ముద్ర వేసిన మహానుభావుడు, బహుముఖ ప్రజ్ఞశాలి చెరుకూరి రామోజీరావు గారి 89వ జన్మదిన జ్ఞాపకార్థం 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదకాకాని గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన రామోజీరావు గారు తన అసాధారణ దూరదృష్టి, కఠోర శ్రమ, నిర్విరామ కృషితో ప్రపంచ స్థాయి సామ్రాజ్యాన్ని నిర్మించారు. 2024 జూన్ 8న తన 87 ఏళ్ల వయసులో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన లేకుండా ఈరోజు జరుపుకుంటున్న జన్మదిన ఆయన స్ఫూర్తిని, వారసత్వాన్ని స్మరించుకునే సందర్భంగా మారింది. ఈ విశేష వ్యాసంలో ఆయన జీవితం, సాధనలు, సవాళ్లు, ప్రభావం సమగ్రంగా పరిశీలిద్దాం. రామోజీరావు గారు గుంటూరులోని పెదకాకాని గ్రామంలో జన్మించారు. తండ్రి చెరుకూరు వెంకట సుబ్బారావు, తల్లి లక్ష్మమ్మ. బాల్యంలోనే కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువులో ఆసక్తి చూపారు. గుంటూరు జిల్లా పాఠశాలలో ప్రాథమిక విద్య, తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కాలేజీ విద్య కొనసాగించలేకపోయినా స్వయం అధ్యయనం ద్వారా వ్యాపారం, మీడియా రంగాల్లో నైపుణ్యం సాధించారు. 1950లో చివరిలో చిన్న వ్యాపారాలతో ప్రారంభం. ముంబైలో ప్రకటనల ఏజెన్సీ ప్రారంభించి తర్వాత మార్గదర్శి చిట్స్ను స్థాపించారు. ఇది ఆయన వ్యాపార సామ్రాజ్యానికి బీజం. 1974లో ఈనాడు వార్తాపత్రికను ప్రారంభించడంతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ కాలంలో తెలుగు వార్తాపత్రికలు పరిమితంగా ఉండగా ఈనాడు త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అతిపెద్ద స్థానం సంపాదించింది. రామోజీ గ్రూప్ బహుళ రంగాల సామ్రాజ్యం. రామోజీరావు గారు స్థాపించిన రామోజీ గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్టైన్మెంట్ సమ్మేళనం. దీనికి అంశాలు: ఈనాడు వార్తాపత్రిక 1974 డిసెంబర్ 10న విశాఖపట్నం నుంచి ప్రారంభం. తెలుగు భాషలో అతిపెద్ద సర్క్యులేషన్, గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ. జిల్లా ఎడిషన్లు, స్థానిక వార్తలపై దృష్టి. పత్రికా స్వేచ్ఛ, జవాబుదారీతనం ఆదర్శంగా నిలిచింది. రామోజీ ఫిల్మ్ సిటీ 1996లో హైదరాబాద్లో 2000 ఎకరాల్లో స్థాపన. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా గుర్తింపు. 500కు పైగా సెట్లు, గార్డెన్స్, థీమ్ పార్కులు, హోటల్స్. బాహుబలి, 666, ఈగ వంటి భారీ చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ. పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి. ఈటీవీ నెట్వర్క్ 1995లో ఈటీవీ తెలుగు ప్రారంభం. ఈటీవీ, ఈటీవీ2, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్ వంటి 12 ఛానళ్ళు. తెలుగు టెలివిజన్ రంగంలో దాదాపు 40% మార్కెట్ షేర్లు. సీరియళ్ళు, రియాలిటీ షోలు, వార్తలు, సమగ్ర ఎంటర్టైన్మెంటు. ఉషా కిరణ్ మూవీస్ 1983లో స్థాపన. 50కి పైగా చిత్రాలు. మాయాబజారు, నువ్వు నాకు నచ్చావు, మన్మథుడు వంటి సినిమాలు తెలుగు సినిమాకు కొత్త ఒరవడి, వాణిజ్య విజయాలు. ఇవే కాకుండా ప్రియా ఫుడ్స్, మార్గదర్శి ఫైనాన్స్, డాల్ఫిన్ హోటల్స్ వంటి రంగాల్లో విస్తరణ. గ్రూప్ టర్నోవర్ వేల కోట్లు, వేలాది మందికి ఉపాధి. సినీ నిర్మాతగా, మీడియా అధిపతిగా రాణించిన బహుముఖత. రామోజీరావు గారు కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, సినీ నిర్మాత, మీడియా వ్యూహకర్త, పత్రికా స్వేచ్ఛ యోధుడు. సినిమా రంగంలో ఉషా కిరణ్ మూవీస్ ద్వారా తెలుగు సినిమాను దేశవ్యాప్త స్థాయికి తీసుకెళ్లారు. బడ్జెట్ చిత్రాలు, సాంకేతిక ప్రమాణాలు పెంచారు. మీడియా రంగంలో ఈనాడు ద్వారా గ్రామీణ భారతాన్ని జాతీయ చర్చలోకి తెచ్చారు. రాజకీయాలు, సామాజిక సమస్యలపై నిర్భయ విశ్లేషణ. ఈటీవీ ద్వారా తెలుగు టీవీని కుటుంబ ఎంటర్టైన్మెంట్గా మార్చారు.
వ్యాపార దూరదృష్టి, చిట్ ఫండ్స్ నుండి మీడియా సామ్రాజ్యం వరకు రిస్క్ తీసుకునే సాహసం రామోజీ ఫిల్మ్ సిటీ భారత సినిమా పరిశ్రమకు గ్లోబల్ హబ్గా మారింది. సవాళ్లు మరియు వివాదాలు. విజయాలతో పాటు సవాళ్లు లేకపోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వివాదం, 2000 సంవత్సరంలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు, కేసులు. రామోజీరావు గారు నిర్దోషిగా నిరూపించుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వలన వివిధ ప్రభుత్వాలతో ఘర్షణలు, కానీ పత్రికా స్వాతంత్రాన్ని కాపాడారు. ఆరోగ్య సమస్యలు, చివరి రోజుల్లో ఆసుపత్రి పర్యటనలు, కానీ కృషి ఆగలేదు. ఈ సవాళ్లు ఆయన దృఢ నిశ్చయాన్ని మరింత బలపరిచాయి. ఆయనకు పురస్కారాలు కూడా ఎంతో అందాయి. పద్మవిభూషణ్ 2016 భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పురస్కారము, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్ షేర్స్ నందు నంది అవార్డులు, గిన్నిస్ రికార్డు. 2024 జూన్ 8న రామోజీరావు గారు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దుఃఖంగా మారింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. రామోజీ గ్రూప్ ఇప్పుడు ఆయన కుమారులు చెరుకూరి కిరణ్ నేతృత్వంలో కొనసాగుతోంది. రామోజీరావు గారి జీవితం సామాన్యుడి నుంచి అసాధారణుడిగా మారిన కథ. స్వప్నాలు, శ్రమ, నిజాయితీ, ఈ 3 ఆయన మంత్రం. ఈ జన్మదినంలో ఆయన స్ఫూర్తిని స్మరించుకుందాం. రామోజీరావు గారు లేరు, కానీ ఆయన సృష్టించిన సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచిపోతుంది. జయ హో రామోజీరావు గారు, జయ హో రామోజీరావు గారు. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.